నమస్తే, వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్. మంగు మచ్చలు చాలా చిన్నగా మొదలై అతిపెద్ద సమస్యగా మారే సమస్య ఈ పిగ్మెంటేషన్. అసలు ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి? ఈ పిగ్మెంటేషన్కి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది? కానీ ఆయుర్వేదం ద్వారా ఈ సమస్యను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అంటున్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, శారదా క్లినిక్. డాక్టర్ గారిని అడిగి దీనికి సరైన పరిష్కారం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలామంది టీనేజ్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఆఫ్టర్ 40 years వాళ్ళు కూడా చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సీజన్లో, ఈ వర్షాకాలం చలికాలంలో ఫేస్ డ్రై అయిపోయి మచ్చలు ట్యాన్ అయిపోయి మచ్చలు వస్తూ ఉంటాయి, ఇటు మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ మచ్చలకి ఎలాంటి పరిష్కారం చెప్తారు అండ్ ఇవి ఎందుకు వస్తాయి అసలు? మంగు మచ్చలనే మెలాస్మా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారండి. మెలాస్మా అని చెప్పి ఆధునికంగా చెప్తుంటారు. మంగు మచ్చలు స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఇద్దరికి వస్తుంటాయి. అయితే ఎక్కువ శాతం మందిలో ఆడవాళ్ళలోనే వస్తుంటాయి. మగవాళ్ళలో చాలా తక్కువ శాతంలో వస్తాయి, ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంటాయి. రెండవది ఏంటంటే, సర్వసాధారణంగా ఈ మంగు మచ్చలు కూడా 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ వస్తుంటాయి. ఈ మంగు మచ్చలు ముఖం మీద, మరి తల మీద రావచ్చు, అంటే ఈ నుదురు మీద రావచ్చు, ముక్కు మీద రావచ్చు, తర్వాత ఈ చెక్కిళ్ళ మీద రావచ్చు, చెంపల మీద రావచ్చు, గడ్డ మీద రావచ్చు, ఏ భాగంలో రావచ్చు. అదేవిధంగా మంగు మచ్చలు గోధుమ రంగులు ఉండవచ్చు, నలుపు రంగులు ఉండవచ్చు, గోధుమ నలుపు కలిసినటువంటి వర్ణంలో ఉండవచ్చు, గోధుమ నలుపు ఎరుపు కలిసినటువంటి వర్ణంలో ఉండవచ్చు, గోధుమ నలుపు ఎరుపు తర్వాత నసం పొడి కాఫీ పొడి కలర్ కలిసినటువంటి కలర్లో ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ మరి రకరకాలుగా ఈ మంగు మచ్చలు ముఖం మీద ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. మరి ఈ యొక్క మంగు మచ్చలు నిజంగా చెప్పుకోవాలంటే ఒక విధమైనటువంటి సౌందర్యపరమైనటువంటి మానసికంగా కుంగు తీసేటువంటి ఒక సమస్య. శారీరకంగా దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కానీ మానసికంగా వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. సో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. 10 మందిలోకి వెళ్ళాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, ఓ పని యాక్టివ్గా చేయాలన్నా, ప్రతిదానికి మన ఇదే గుర్తొస్తుంటుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని చెప్పేసి మనం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ముఖం చూసి మాట్లాడుతుంటాం. కాబట్టి ఆ మచ్చలు అవతల వాళ్ళు గమనిస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఆత్మనిర్భరత భావానికి లోనైపోయేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా స్పాయిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ మంగు మచ్చలు వచ్చేదానికి కారణం ఏంటంటే, మనం ఆలోచన చేసినట్లయితే మన దేహంలో చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ముఖ భాగంలో, చర్మ భాగంలో ఎక్కువగా డిపాజిట్ కావడం వల్ల ఇది వస్తుంటుంది. మెలనిన్ అంటారు. ఇప్పుడు నల్లగా ఉన్న వాళ్ళను గమనించినట్లయితే మెలనిన్ అనేటువంటి ఒక పదార్థం, పిగ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల నల్లగా ఉంటారు. మెలనిన్ అనేటువంటి పిగ్మెంట్ తక్కువ ఉండడం వాళ్ళు తెల్లగా ఉంటారు. ఇది జనరల్గా జరిగేది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మెలనిన్ అనేటువంటి ఈ పిగ్మెంట్ ముఖ భాగంలో కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా డిపాజిట్ అయిపోతుంది. దీనివల్ల ఈ సమస్య వస్తుంది. ఎప్పుడైతే ఈ మెలనిన్ అనేటువంటి డిపాజిట్ ఆ భాగంలో ఉత్పత్తి కాకుండా చేయడమే కాకుండా, ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క దీన్ని మనం తొలగించగలమో ఆ సమస్య తగ్గిపోతుంది. సో ఈ మెలనిన్ అనేటువంటి ఈ యొక్క పిగ్మెంట్ డిపాజిట్ కావడానికి కారణం ఏంటంటే, కొంతమందికి అనువంశికం. అంటే తల్లులకు ఎవరికైనా పెద్దలకు ఉంది అనుకోండి, కుటుంబంలో వచ్చేటువంటి అవకాశం, ఎగ్జాక్ట్లీ జెనెటిక్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మనం ఆలోచన చేసినట్లయితే గర్భాశయానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ సమస్యలు వచ్చినప్పుడు, ఈ ఋతుస్రావానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్యలు కలుగుతుంటాయి. కొంతమందికి బహిస్రావాలు ఆగిపోయిన తర్వాత మీనోపాస్, అంటే కొంత వయసు వచ్చిన తర్వాత దేహధర్మంలో భాగంగా, శరీర ధర్మంలో భాగంగా పీరియడ్స్ ఆగిపోతాయి. సో అలాంటి వాళ్ళలో కూడా ఆ యొక్క సమయంలో కూడా ఈ యొక్క మంగు మచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి ఈ సన్ రేస్ ఎక్కువగా సూర్యకిరణాలు ఆ చర్మం మీద, ముఖం మీద పడడం చేత కూడా అవి మంగు మచ్చల రూపంలో ప్రత్యక్షం అయిపోతుంటాయి. ఎక్కువగా ఎండలో చేసేవాళ్ళకు. వీటికి తోడు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉందనుకోండి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి అదేవిధంగా పోషకాహార లోపం వల్ల కొంతమందికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ విధంగా రకరకాల కారణాల చేత ఈ మంగు మచ్చలు ముఖం మీద కలుగుతుంటాయి. ఈ మంగు మచ్చలకు సంబంధించి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, విసిగి వేసారిపోతుంటారు. కానీ కొంతమందికి ఆశించినట్టు ఫలితాలు కలిగితే, కొంతమందికి ఆశించినట్టు ఫలితాలు కలగకపోగా మానసికంగా ఇంకా న్యూనతాభావానికి గురైపోయి మానసికంగా బాగా అశాంతికి కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొంతమంది బయట దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ అవి యూజ్ చేస్తారు, దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ సందర్భంలో మరొకటి కూడా నేను చెప్పాలి. ఇక్కడ
చాలా మంది ఏం చేస్తారంటే వైద్యుల సలహా లేకుండా మరి ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారను, సోషల్ మీడియాలో చూసి కూడా చాలా సోషల్ మీడియాలో చూసామని చెప్పేసి చూసి చేసుకోవడం కానీ తీసుకొచ్చుకుంటారు. సో ఆ క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఇలాంటి వాడినప్పుడు ఏం జరుగుతుందంటే మంగుమచ్చల మీద అప్లై చేసినప్పుడు మీరు చాలా ఆశ్చర్యపోతారు, చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. అవును సార్. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే రే నాకు తెలియకపోయినా ఇన్నాళ్ళ నుంచి నేను ఈ మెడిసిన్ వాడుకుంటే నా లైఫ్ ఇంకా బాగుండేదే, నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళిపోయేది కదా అని చెప్పేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్. గ్లాస్ స్కిన్ చూసారా? ఎగ్జాక్ట్లీ అది 3 నాళ్ళ ముచ్చటమా, అది 3 నాళ్ళ ముచ్చటే. సో ఎప్పుడైతే మందు ఆపేసేస్తారు, ఆ మెడిసిన్ ఆపుతారో అంత మూడింతలు అయిపోతుంది. అవును సార్. మేము కొన్ని వేల మంది ఇది కూడా చాలా మంది చెప్పారు సార్. ఏదైతే మందు ఆ మెడిసిన్ వాడతారో అది ఆపేసిన వెంటనే మళ్ళీ ఇది తిరగబెడుతుంది. రీబౌండ్ ఎఫెక్ట్ అంటారు, శాస్త్రీయంగా రీబౌండ్ ఎఫెక్ట్ అంటారు. చాలా మందికి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ సరిగ్గా లేకపోవడం చేత ఈ స్వతంత్రంగా వీళ్ళు ఈ విధంగా వాడుకోవడం చేత ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. ఆ విధంగా మరి ఈ కృత్రిమ రసాయన ఔషధాలు వాడేసేసి మళ్ళా సమస్య వచ్చినప్పుడు అది ముదిరిపోయేసేసి తగ్గడానికి కూడా చాలా టైం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఉందా సార్? చెప్తాను చూడండి, మంచి రెమెడీ చెప్తాను. ఇది ఫాలో కావడం వల్ల సూక్ష్మంలో మోక్షం అన్నట్టు చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. దీనికి ఏంటంటే శ్రీగంధం పొడి చాలా సువాసన భరితంగా ఉంటుంది. మనకు మార్కెట్లో దొరుకుతుంది. శ్రీగంధం పొడి తెచ్చుకోవాలండి. రెండవ పదార్థంగా అతి మధుర చూర్ణం. మధురం అంటే తీపు, అతి మధురం అంటే అతి తీపుగా ఉంటుందండి. అది చాలా వాటిలో వాడతారు, ఇంటర్నల్ కూడా వాడతారు. సో ఇప్పుడు మంగుమచ్చలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో కేవలం ఈ 2 పదార్థాలే సమానంగా కలుపుకోవాలి. శ్రీగంధం పొడి ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పూన్ తీసుకుంటే అతిమధురం పొడి కూడా 1 స్పూన్ తీసుకోవాలి. ఎంత అవసరమైతే అంతండి. 2 పదార్థాలు కలిపేసేసి 1/2 స్పూన్ అవసరమైతే 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అందులో తగినంత రోజ్ వాటర్. ఇవి కాస్ట్ తక్కువ ఉంటాయి సార్? రీజనబుల్గా ఉంటాయండి, చాలా తక్కువ ఉంటాయి, అందరూ వాడుకోవచ్చు. నేను చెప్పేది కూడా 99% అందరికీ అందుబాటులో అనుకూలంగా ఉండేటువంటి ఫార్ములాస్ చెప్తుంటారండి. కాస్ట్ మెడిసిన్ చాలా మంది రేట్ ఎక్కువ ఉంటుందేమో అని కొనుక్కోలేరమ్మా. సో అందుకోసం అని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండేటువంటి పద్ధతిలోనే నా ఫార్ములేషన్స్ అన్ని అలాగే ఉంటాయి. సో ఈ 2 పదార్థాలు సమానంగా కలుపుకొని అందులో రోజ్ వాటర్, పన్నీరు, రోజా పొడితో తయారు చేసినటువంటిది మన మార్కెట్లో దొరుకుతుంది, ఒరిజినల్ తెచ్చుకోవాలి. ఆ పన్నీరు కాస్త వేసేసి తగినన్ని పాలు కలపాలి. కాచినటువంటి పాలు కానీ కాయనటువంటి పాలు కానీ ఏవైనా కలపవచ్చు. ఆ పదార్థం అంతా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ తయారైపోతుంది. ఆ క్రీమ్ని అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలంటే మొట్టమొదటి ముఖం అంతా బాగా కడిగేసేసి బట్టతో బాగా తుడుచుకున్న తర్వాత ఆ తడి అంతా ఆరిపోయిన తర్వాత తగినంత ఆ క్రీమ్ని తీసుకొని ఎక్కడైతే మంగుమచ్చలు ఉన్నాయో ఆ భాగంలో అప్లై చేసేసి 1 నిమిషం లేదా 1 నిమిషం సేపు అలాగే రుద్దేసేయాలి. ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోకర్లేదు? అలాగని పెట్టుకోవచ్చు అండి. ఫేస్ ప్యాక్ లాగానే పెట్టుకోవచ్చు. స్పెసిఫిక్గా మంగుమచ్చల కోసమే కావాలన్నా అవి పెట్టుకోవచ్చు. ఫేస్ ప్యాక్ కూడా మీరు అన్నట్లు రాకుండా కూడా ఇతర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మంగుమచ్చలు లేని వాళ్ళు కూడా దీన్ని యూజ్ వాడుకోవచ్చు అండి. ముందు మంగుమచ్చలు రాకుండా ఉంటాయి. ముఖం సౌందర్యవంతంగా, దేదీప్యవంతంగా, కాంతివంతంగా ఉంటుంది. ఇది ట్యాన్ రిమూవ్ కూడా పనిచేస్తుంది. మంచి గ్లోయింగ్ ఉంటుంది. ముఖం మీద గుల్లలు కానీ, తర్వాత ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, తర్వాత చర్మం రంగు మారడం కానీ ఇలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సో మల్టిపుల్గా బెనిఫిట్ ఉపయోగపడుతుంది. కాబట్టి 1 నిమిషం సేపు ఇలాగ రుద్దేసేసి తర్వాత మళ్ళీ అదే క్రీమ్ తీసుకుని అప్లై చేసేసి 1 గంట ఆగిన తర్వాత కడిగేస్తున్నారు. 1 అవర్ ఉంచాలా? 1 గంట లేదా ½ an hour to 1 hour, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ½ an hour మినిమము, 1 hour మ్యాక్సిమం చల్లటి నీళ్ళతో కడిగేస్తే సరిపోతుంది. ఈ విధంగా రెగ్యులర్ చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేగాని ఏదో 4 రోజులు వాడి 5 రోజులు వాడేసేసి నాకు ఇంకా మార్పు రాలేదని చెప్పేసి నిరుత్సాహపడకుండా ఒక యజ్ఞం లాగా, దీక్షలాగా, పట్టుదలగా. ఎన్ని రోజులకి రిజల్ట్ కనిపిస్తుంది సార్? చెప్తానండి. సో శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వ్యాధి యొక్క ఉధృతిని బట్టి ఆ యొక్క రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. రిజల్ట్ వచ్చేదాకా వాడుకోవాలి, ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టు యజ్ఞంలాగా, దీక్షలాగా, పట్టుదలగా వాడుకోవాలి, తగ్గేదాకా వాడుకోవాలి. శరీర ప్రకృతిని బట్టి కొంతమందికి త్వరగా రిజల్ట్స్ వస్తాయి, కొంతమందికి కాస్త టైం పడుతుంది. ఇది తగ్గిపోయిన తర్వాత దీన్ని వాడడం మానేసాం అనుకోండి, మళ్ళీ వస్తాయా? ఇంకా రావా? జనరల్గా రావండి. సో టు బీ ఇన్ సేఫ్ సైడ్ మళ్ళీ రాకుండా కూడా ఉండాలంటే పూర్తిగా తగ్గిపోయిన తర్వాత 10 రోజులకు ఒకసారి అప్లై చేసేసి 1 అరగంట లేక గంట సేపు ఆగిన తర్వాత కడిగేస్తుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు దాని ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే రాకుండా కూడా ఇంకా సేఫ్టీ సైడ్ ఉంటాం మనం. ఓకే సార్. ఈ మంగుమచ్చలకి మీరు చెప్పిన హోమ్ రెమెడీ చాలా చక్కగా ఉంది సార్, చాలా ఈజీగా కూడా ఉంది. ఇది చాలా మంది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.
ఓకే, చూసారు కదా డాక్టర్ గారు చెప్పినట్లుగా ఈ హోమ్ రెమెడీ మీరు కూడా పాటించి ఎలా ఉందో, రిజల్ట్ ఎలా వచ్చిందో మీరు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తెలియని వాళ్ళకి మీ కామెంట్ చూసి వాళ్ళకి ఒక నమ్మకం కలుగుతుంది, వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. అండ్ మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, మీకు ఎలాంటి హోమ్ రెమెడీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు క్వశ్చన్ చేస్తే మేము రిప్లై ఇస్తాం.